దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రకృతి వ్యవసాయంపై వ్యవసాయ శాఖ అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ పేరుతో గ్రామాన ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రసాయనాలతో సేద్యం చేయడం వల్ల పంట భూములు పాడైపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. దశపర్ణి కాషాయం, జీవామృతం, ద్రవ జీవామృతం వంటి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా తయారు చేసిన పురుగు మందులు, రసాయనాలు వాడడం ద్వారా భూములు మరింత సారవంతం అవుతాయని చెప్తున్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ద్వారా రైతులపై ఆర్థిక భారం తగ్గించవచ్చన్నారు. దీనిపై మరింత సమాచారం అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. ప్రకృతి వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా పంటలను ప్రకృతి పరంగా పండించే విధంగా కొన్ని చర్యలు అయితే తీసుకుంటున్నారు. ప్రకృతి పరంగా తయారయ్యే దొరికే ఏవైతే మూలికలు ఉన్నాయో వాటి ద్వారా ఎరువులు, అదేవిధంగా పురుగు మందులు తయారు చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి కొంతమంది అధికారులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మీరు ఏం తయారు చేస్తున్నారు ఈరోజు ఇక్కడ? నమస్తే అండి అందరికీ. నా పేరు సూర్యబాబు. నేను డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అలాగే మన నల్లమిల్లి గ్రామంలో, అమలాపురం మండలం నల్లమిల్లి గ్రామంలో ఈరోజు రైతులకి అందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా దశపర్ణి కషాయం తయారు చేస్తున్నామండి. ఈ దశపర్ణి కషాయం వచ్చినప్పటికీ రైతులకి ఇప్పుడు వెంటనే పంటలు వేసే టైం కాబట్టి ఎటువంటి పురుగులకైనా సరే, అంటే అన్ని రకాల పురుగులకి నియంత్రణ ఈ దశపర్ణి కషాయం. ఈ దశపర్ణి కషాయంలో మన ఇప్పుడు తయారు చేస్తే 45 రోజులకి తయారవుతుంది. కావున ఈ దశపర్ణి కషాయం 10 రకాల ఆకులు, అదేవిధంగా పసుపు, పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయ, అల్లం ఇవన్నీ కూడా మరగబెట్టి 45 రోజుల పాటు మనం 150 లీటర్ల వాటర్లో మరగబెట్టి అందులోనే ఆవు మూత్రం 20 లీటర్లు, ఆవు పేడ 2 కేజీలు మనం మరగబెట్టి 45 రోజుల తర్వాత దీన్ని తయారవుతుందండి. ఇది ఎకరానికి వచ్చి 6 లీటర్లు 200 లీటర్ల వాటర్లో కలుపుకొని స్ప్రే చేసుకోవాలి. ఈ విధమైన దశపర్ణి కషాయం అన్ని రకాల పురుగులకు ఉపయోగపడుతుందని రైతులకి ముందుగా తయారు చేయడం జరుగుతుందండి. చెప్పండి, ప్రస్తుతం ఏ ఏ పంటలు పండిస్తున్నారు ఈ ప్రాంతంలో, ఎటువంటి ఎరువులు వాడుతున్నారు? నా పేరు అప్పారు వెంకటరమణ. నేను అమలాపురం మండలంలో ఎఫ్ఎండిగా పనిచేస్తున్నాను. మాది బిఆర్సి సెంటర్ అండి. మాది శ్రీ జయకృష్ణ ప్రశాంతి ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం ఇది. ఈ కేంద్రంలో మేము ప్రకృతి సిద్ధంగా అన్ని రకాల మనకి ఎరువులకి, పురుగు మందులకి ప్రత్యామ్నాయంగా మేము కషాయాలు, అమృతాలు తయారు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎరువులు, పురుగు మందులు వాడటం వల్ల ప్రజలు అనేక రకాలైనటువంటి రోగాలతో బారిన పడి ఉన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2016 నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత వారు నియమించినటువంటి మాకు ఐఏఎస్ విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ మొదలు పెట్టడం జరిగిందండి. ఇందులో భాగంగా మేము పురుగు మందులకి ఎరువులకి ప్రత్యామ్నాయంగా మేము ఘనజీవామృతము, జీవామృతము, తర్వాత మాకు గ్రోత్ ప్రమోషన్ ఎగ్ ఎమినో యాసిడ్, తర్వాత ఫిష్ ఎమినో యాసిడ్, తర్వాత సప్తధాన్యాంకుర కషాయము, మొత్తం పచ్చికవి ఇవన్నీ తయారు చేయడం జరుగుతుంది. అంటే మా ఈ యొక్క బయో రిసోర్స్ సెంటర్ అండి. ఈ సెంటర్ అంటే మాకు ఎరువుల షాప్ అయితే ఎలా మనకి టౌన్లో ఉంటుందో అలాగే మన పల్లెటూరులో ఇలాగా ఈ సెంటర్ ఎరువులకి, పురుగు మందులకు సంబంధించిన ప్రత్యామ్నాయమైన కషాయాలు, అమృతాలు తయారు చేసిందని మీరు చూస్తున్నారు. అది దశపర్ణి కషాయం ఇప్పుడు మా సార్ చెప్పారు. అలాగే నేమాస్త్రం, అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం, తర్వాత వావిలా కషాయం, తర్వాత మనకి జీవామృతం, ఘనజీవామృతం ఇవన్నీ కూడా మనం ప్రకృతి సిద్ధంగా మనం వ్యవసాయంలో ప్రత్యామ్నాయంగా వాడుకుంటాం అన్నమాట. కాబట్టి చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం మీరు తయారు చేసిన ఏవైతే జీవామృతం కావచ్చు, దశపర్ణి కషాయం అన్నారు, ఇవన్నీ కూడా రైతుల నుంచి ఆదరణ లభిస్తుందా మీకు? అందరికీ నమస్కారం అండి. నా పేరు హేమలత. నేను కోనసీమ జిల్లాలో ట్రైనింగ్ ఎన్ఏపీగా పనిచేస్తున్నాను. మాకు డిపిఎం సార్ శ్రీనివాస్ గారు, అడిషనల్ డిపిఎం గారు సత్యనారాయణ సారు వాళ్ళ ఆదేశాల మేరకు రైతులందరూ ఏంటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా ఎక్కువ పెట్టుబడి పెట్టేసి దానికి సంబంధించిన ఆ దిగుబడి రాక చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులందరూ కూడా. సో దీని ప్రకృతి వ్యవసాయం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కువ దిగుబడి పెంచాలి, అలాగే వాళ్ళకున్న పెట్టుబడిని తగ్గించాలి. సో ఈ విధంగా ఎరువులకి, పురుగు మందులకి వాళ్ళు ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా ఇక్కడ అన్ని రకాల కషాయాలు తయారు చేసి రైతులకు అందుబాటులో ఇలా బిఆర్సి బయో రీసోర్స్ సెంటర్ ద్వారా అందించడం జరుగుతుంది.
సో ఇదేంటంటే రైతులందరూ కూడా చాలా వరకు అంటే ఈ కరోనా వచ్చిన తర్వాత హెల్త్ గురించి కానీ అలాగే వాళ్ళ పర్యావరణం గురించి కానీ భూమి గురించి కానీ ఇప్పుడు చాలా మంది రైతులు ఆలోచిస్తున్నారు. చాలా వరకు అంటే ఒక గ్రామానికి వచ్చి 20 నుంచి 30 రైతుల వరకు కూడా ఈ ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. ఏదైతే బొప్పాయి, జామ, అల్లం, అదేవిధంగా పచ్చిమిర్చి, దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఆకులతో దశపర్ణి కషాయం తయారు చేస్తున్నారు. ఇదేంటంటే పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా ప్రకృతి వ్యవసాయానికి ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ సారవంతమైన భూములు ఉన్నాయి కోనసీమలో. అటువంటి భూములు ఎరువులు వాడటం వల్ల చాలా చౌడుబారిపోతాయి భవిష్యత్తులో. ఇటువంటి పరిణామాలు ఎదురుకాకుండా ప్రకృతి వ్యవసాయం ద్వారా జీవామృతం లాంటి, అదేవిధంగా దశపర్ణి కషాయం లాంటి ఎరువులు, అదేవిధంగా పురుగు మందులు వాడటం ద్వారా వారి పంట భూములు కాపాడుకోవచ్చని ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. అలాగే దీని మీద పూర్తి అవగాహన తెచ్చుకుని రైతులంతా కూడా కోనసీమ జిల్లాలోని రైతులు ఈ పద్ధతులు అవలంబించడం ద్వారా తమ భూములు కాపాడుకోవడం కాకుండా మంచి పంటలు పండించుకోవచ్చని, అదేవిధంగా తమకు ఆర్థిక భారం కూడా తగ్గుతుందని రైతులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ వరుణ్తో వెంకట్, అంబేద్కర్, కోనసీమ జిల్లా నుండి.